16న కర్నూలులో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. ఇక లక్షల్లో జనాలు వచ్చే అవకాశం ఉండడంతో అవసరమైన అన్ని ఏర్పాట్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇక జీఎస్టీ తగ్గడం వల్ల పేద వర్గాలకు కలుగుతున్న ప్రయోజనాల గురించి మోడీ చెప్తున్నారంటున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో మా ప్రతినిధి బస్వరాజ్ ఫేస్ టు ఫేస్. ఇలా 16వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలుకు వస్తున్న సందర్భంగా రాగమగిరి అవుట్కట్స్లో భారీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఈ ఏర్పాట్లు పరిశీలించడానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత గారు ఉన్నారు. ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ప్రధాని రాకతో భారీ బహిరంగ సభ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ గతంలో కూడా ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. ఇక్కడ గతంలో కూడా ఇస్తమా జరిగింది కాబట్టి అన్ని ప్లేస్లో ఒక 5 ప్లేసెస్ ఐడెంటిఫై చేసాము. అన్నిటికంటే ఇదే బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి ఇక్కడనే చేయడం జరిగింది. మా టార్గెట్ 3 lakhs కాబట్టి దానికి తగినంత గ్రౌండ్ అయితేనేమి, వివిఐపికి సెక్యూరిటీ కోసం అయితేనేమి, వివిఐపీలు కూర్చోవడానికి అయితేనేమి, అలాగే సీఎం సెక్యూరిటీ అయితేనేమి, పిఎం సెక్యూరిటీకి అయితేనేమి అన్ని విధాలుగా ఉంది కాబట్టి ఈ ప్లేస్ ఎంచుకొని ఇంత పెద్ద ప్లేస్ ఇక్కడ తప్ప ఇంకా వేరే చోట లేదు అని చెప్పేసి ఇక్కడనే ఐడెంటిఫై చేయడం జరిగింది. అంతేకాకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పెద్ద ఎత్తున అంటే దేశ ప్రధాని గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున అంటే సెంట్రల్ మినిస్టర్స్, అలాగే స్టేట్ మినిస్టర్స్, అంతా ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ వచ్చే అవకాశం ఉంది. మొత్తం పార్టీ క్యాడర్ అంతా అందులో మేము కూటమి 3 పార్టీలతో మేము కోఆర్డినేట్ చేసుకొని ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అందరూ కాబట్టి అందరికీ అనుగుణంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ వెహికల్స్ రావడానికి అయితేనేమి, ఏ ప్లేస్ నుంచి ఎవరెవరు ఎట్లా రావాలి, ఎట్లా రావడానికి అవకాశం ఉంది, ఎలా వాళ్ళు రాగలుగుతారు, ఇక్కడ అన్ని మహిళలను కూడా పెద్ద ఎత్తున మొబిలైజేషన్ చేయాలనేదే మా టార్గెట్. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించే ఇక్కడ ఈ ప్లేస్ డిసైడ్ చేయడం జరిగింది. పనులు కూడా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఇంకా ఎస్పీజీ వాళ్ళు కూడా వచ్చేది ఉంది. దాన్ని బట్టి పిఎం గారిని ఎలాగా అనేది అంతా డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అదే చూస్తూ ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి? ఆయన ఏం చెప్పబోతాడు జనాలకి? ముఖ్యంగా జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించింది. సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముఖ్యంగా దీనికోసమే ప్రధానమంత్రి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు పెరగడమే కానీ జిఎస్టీ ఎప్పుడు తగ్గిన పాపాన పోలేదు. ఇదే ఫస్ట్ టైం తగ్గుతూ ఉంది. అంతేకాకుండా నిత్యావసర వస్తువులు అయితేనేమి, అలాగే విద్యకు సంబంధించి అయితేనేమి, రైతులకు సంబంధించి అయితేనేమి, వైద్యానికి సంబంధించి అయితేనేమి, ఇలాగా అన్ని రకాలుగా అందరికీ ఉపయోగపడేలా ఈ జిఎస్టీ తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఇవి మన కేంద్రానికి భారమైన నష్టం వాటిల్లినప్పటికీ, రాష్ట్రానికి నష్టం వాటిల్లినప్పటికీ కూడా అందరినీ అంటే ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జిఎస్టీ తగ్గించడం జరిగింది. కాబట్టి అందరికీ వివరంగా తెలియజేసి ప్రభుత్వం చేసే అంటే ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల అందరూ అంటే ధనిక పేద అనే భేదభావం లేకుండా అందరూ లబ్ధి పొందుతూ ఉన్నారు. ఏదైనా సంక్షేమ పథకాలు ఇస్తే పేదవారికి మాత్రమే అందుతాయి. కానీ ఈ జిఎస్టీ వల్ల అందరికీ ఉపయోగం ఉంది. అంతేకాకుండా ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల కూడా ఇప్పుడు అందరూ కొనుగోలు శక్తి పెరిగింది, డిమాండ్ పెరిగింది, ఉత్పత్తి పెరుగుతూ ఉంది. కాబట్టి మళ్ళీ రాష్ట్రానికి అయితేనేమి, కేంద్రానికి అయితేనేమి ఆదాయం పెరుగుతుంది, ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ తెలియజేయడానికే మోదీ గారు మన కర్నూలుకి రావడం జరుగుతూ ఉంది. కర్నూలు మీటింగ్ అంటే ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో బీజేపీ ఏదైతే రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చింది, మరి ఈ మీటింగ్ ఈ మోడీ పర్యటనతో రాయలసీమకి ఏమైనా మేలు వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా రాయలసీమ వెనుకబడిన ప్రాంతము, ఖచ్చితంగా రాయలసీమకు మేలు జరుగుతుంది. మనము మా టీడీపీ పార్టీకి వస్తే మన సూపర్ హిట్ కార్యక్రమము అనంతపూర్లో చేశాము. అంతకుముందు మహానాడు కడపలో చేశాము. ఇప్పుడు కర్నూలులో ఈ పిఎం గారిది చేయాలన్న ఉద్దేశంతో తప్పకుండా రాయలసీమ ప్రాంతానికి మంచి జరుగుతుంది. రాయలసీమలో ఉన్న సమస్యలన్నింటినీ పిఎం గారికి చెప్తాము.
పిఎం గారు తప్పకుండా మనకి న్యాయం జరుగుతుందన్న ఆశాభావం మాకుంది. శ్రీశైలం దర్శనం కూడా వెళ్తారన్నారు, మరి ఎప్పుడు వెళ్తారు? ఏమైనా షెడ్యూల్ ఐడియా ఉందండి? అది షెడ్యూల్ తయారు చేసి పంపించడం జరిగింది. మార్నింగ్ ఇక్కడ ఫస్ట్ దిగి శ్రీశైలం అంటే స్పెషల్ ఫ్లైట్లో ఓరోకల్ ఎయిర్పోర్ట్కి వస్తారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో శ్రీశైలం పోతారు. అక్కడ దర్శనము అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ పబ్లిక్ మీటింగ్, అది ఇంకా టైమింగ్స్ మళ్ళీ సెంట్రల్ నుంచి రావాల్సింది. మోడీ పర్యటన సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆయన పర్యటనతో రాయలసీమకు ప్రధానంగా కర్నూలు కూడా ఎంతో మేలు జరుగుతూ ఉంది. అదేవిధంగా శ్రీశైల దర్శనం కూడా చేసుకోబోతున్నట్లు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భావితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.